తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ములుగు జిల్లాలో పర్యటిస్తారు. దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించి ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యతపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం భద్రాద్రి జిల్లాకు వెళ్లి సీతారామ ప్రాజెక్టును సందర్శిస్తారు. సాగునీటి విడుదలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కేంద్ర జలశక్తి కార్యదర్శిని ఉత్తమ్ కలవబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన సాగునీటి అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందెళ్లపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. 1700 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు పనులను మంత్రులు ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇవాళ ఉదయం 10:30 ఇకిరిశాట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి 3 కంటింజెన్సీ ప్రణాళికలపై చర్చించబోతున్నారు. తొలి కంటింజెన్సీ ప్రణాళికపై మంత్రి మార్గదర్శకాలను జారీ చేయబోతున్నారు. రైతులకు నష్టం కలిగించకుండా చేపట్టాల్సిన చర్యల మీద అధికారులకు తుమ్మల దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతల బృందం సింగరేణి భరోసా యాత్రకు సిద్ధమైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు యాత్ర కొనసాగుతుంది. తొలి రోజు కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో భేటీ కానున్నారు. రేపు భూపాలపల్లి కేటీకే 8 గని దగ్గర కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఎల్లుండి తాడిచర్ల మైన్స్ కు చేరుకుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ ముంబైలో పర్యటించారు. కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కు 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చంద్రబాబుకు వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11:30 ధవళేశ్వరం బరాజ్ ని సందర్శిస్తారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే గేట్ల మరమ్మతు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పోలవరానికి చేరుకొని ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు. భద్రాచలం సీతారామాలయం విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్తర ద్వారం తొలగించే పనుల్ని ప్రారంభించారు. 54 ఏళ్ల తరువాత ఉత్తర ద్వారం తొలగిస్తున్నారు. భారీ నిర్మాణాలు చేపట్టడానికి ముందు జాగ్రత్తగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డాలస్ లో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం అవినీతికి ప్రతీకగా మారిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రికి విద్య లేదని కామెంట్ చేశారు. విద్యాశాఖపైనే కాదు పరిపాలనపై కూడా రేవంత్ కు అవగాహన లేదన్నారు. చంద్రబాబు అప్పట్లో రేవంత్ రెడ్డికి ఏబీసీడీలు నేర్పలేదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు 20 ఏళ్లు సక్సెస్ఫుల్ సీఎం, ఆయన శిష్యుడేమో ఇలా ఉన్నారు అంటూ విమర్శలు చేశారు. కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ జరిపి పురుగులు పట్టిన బియ్యంను గుర్తించారు. 20 కిలోల బియ్యాన్ని సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు. T20 తొలి విజేతగా హైదరాబాద్ ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో ఖమ్మంపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. విజేతకు ₹1,00,00,000 ప్రైజ్ మనీని గవర్నర్ శుక్లా అందించారు. రన్నరప్ కి ₹50 లక్షల అందజేశారు. 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి ₹25 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. వియత్నాం బోటు ప్రమాద బాధితులు హైదరాబాద్ తిరిగొచ్చేశారు. ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమతో పాటు వచ్చిన వారిని కోల్పోయామన్న ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వియత్నాంలో చికిత్స పొందుతున్నారని బోటు బాధితులు తెలిపారు. పీఎంఓతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించిందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాల చొరవతోనే తొందరగా హైదరాబాద్ చేరుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. విజయవాడ మొగల్రాజపురంలోని గెల్లి కిషోర్ నివాసానికి వెళ్లిన జయలక్ష్మి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇవాళ సాయంత్రానికి విజయవాడకు ఆమె భౌతిక గాయం చేరుకుంటుందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన గెల్లి కిషోర్ కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి చెప్పారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్లోని ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఫ్రిడ్జ్ శకలాలు ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. భారీగా పేలుడు శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ ఉప్పల్లో బైక్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు షేక్ అవైజ్, మహమ్మద్ ఫర్వాన్ ఖురేషిగా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి 4 లక్షల విలువ చేసే 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సినీ నటి రాశీ ఖన్నా సందడి చేశారు. రామచంద్రాపురంలో మాంగళ్య షోరూమ్ ని రాశీ ఖన్నా ప్రారంభించారు. అందాల భామను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే 30 షోరూంలు ప్రారంభించామని మాంగళ్య చైర్మన్ ఓం నమశివాయ తెలిపారు. త్వరలో మాంగళ్య ఆన్లైన్ సేవలు కూడా అందించబోతుందని తెలిపారు ఆయన. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో అడవి జంతువుల్ని వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో నీల్గాయిని వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకులతో అడవి జంతువులు వేటాడుతున్నారు అన్న పక్కా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం తనిఖీలు చేసింది. కారులో అడవి జంతువు మాంసం తరలిస్తూ ఉండగా శామీర్పేటలో 3 పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక ఎయిర్ గన్, లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన పంజాల మౌనిక ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని వెంటనే తరలించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ముచ్చింతల్ శ్రీ రామానుజాచార్యుల తిరుమంజన సేవ జరగనుంది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేష అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 7:30 సేవ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తుంగతుర్తి వివాదంపై పరిశీలన కొనసాగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు నివేదిక ఇవ్వనున్నారు. తుంగతుర్తిలో ఎవరిపైన వేటు ఉండదని, ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఉంటుందని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాయకత్వ ఎంపిక వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ ఉందన్నారు. ఎంపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామయ్య చెప్పారు. తన నియోజకవర్గంలో పరిణామాలను పార్టీ పెద్దలు పరిశీలించారన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రజలు భూగ్రహం పురోగతి మంత్రాన్ని దేశం మొత్తం పఠిస్తోందని తెలిపారు. ఆయన నియోజకవర్గం గుజరాత్ గాంధీనగర్లో ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటామని అమిత్ షా తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 ఏళ్లకు పైగా జీవించే దేశవాళీ వృక్ష రకాల్ని నాటినట్టుగా అమిత్ షా వెల్లడించారు. పర్యావరణాన్ని పరీక్షించేందుకు సుస్థిర భవిష్యత్తు కోసం మొక్కలు నాటడం చాలా కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోందని తెలిపారు. 1880 నుంచి ఇప్పటి వరకు మహాసముద్రాల ఉష్ణోగ్రతలు పెరుగుదల, హిమానీ నదులు కరిగిపోవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 20 నుంచి 23 సెంటీమీటర్ల వరకు పెరిగాయని చౌహాన్ వివరించారు. అయోధ్య ఆలయ విరాళాల చోరీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిని ప్రధాని మోదీ కాపాడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిందితులపై కఠినంగా చర్యలుంటాయని ప్రజలు ఆశించారు, కానీ వారిని రక్షించే ప్రయత్నాలను చూస్తున్నారు అన్నారు. విరాళాల చోరీపై దేశవ్యాప్తంగా ఆప్ చేపట్టిన సంతకాల సేకరణను ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రారంభించారు. యూరప్తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 3 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. జూలై 13 నుంచి 17 వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఆయన పర్యటించనున్నారు. ఆయన వెంట ఉన్నత స్థాయి వ్యాపార బృందం కూడా వెళ్తోంది. అయోధ్య రామ మందిర విరాళాల చోరీపై జరుగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరుతుందని ఆర్ఎస్ఎస్ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విరాళాల చోరీపై ఆర్ఎస్ఎస్ నాయకత్వం తీవ్ర విచారణ వెలుబుచ్చింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీర్థక్షేత్ర న్యాస్ చర్యలు తీసుకుంటుందని ఆర్ఎస్ఎస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎం విజయ్ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇవాళ ప్రారంభించనున్నారు. తాను గెలిచిన నియోజకవర్గం పెరంబూర్లో దీన్ని శ్రీకారం చుట్టనున్నారు. సీఎంగా ఎన్నికైన తర్వాత పెరంబూర్కు విజయ్ రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన పెరంబూర్లో పార్టీ కొత్త కార్యాలయాన్ని, అక్కడి ప్రజల కోసం ఒక మొబైల్ యాప్ను కూడా ప్రారంభిస్తారు.
నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పిలుపునిచ్చారు. భవనాల నిర్మాణం విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఢిల్లీలో 172వ సిపిడబ్ల్యూడి వార్షిక వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిడబ్ల్యూడి ఉద్యోగులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో బీజేపీ డొల్ల హామీలిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలను చీల్చడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఒమర్ అన్నారు. బీజేపీ దొడ్డిదారి పార్టీ అని విమర్శించారు. తగిన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని ప్రధాని ఎప్పుడు అంటారని, మరి ఆ సరైన సమయం ఎప్పుడొస్తుందని ఒమర్ ప్రశ్నించారు. జూలై 20న ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ఒమర్ ప్రకటించారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ పై అద్దరిపోయే అప్డేట్. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. వచ్చే షెడ్యూల్లో సినిమా క్లైమాక్స్ షూట్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్ తో పాటు మిగిలిన ప్రధాన నటీనటులంతా కూడా పాల్గొంటారు.